ఇండియాకి నార్త్ సైడ్ వస్తే హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఉన్న బ్యూటిఫుల్ కంట్రీ ఈ నేపాల్. నేపాల్కి మిడ్ సౌత్ వెస్టర్న్లో బౌద్ధ మత స్థాపకుడు శాక్యముని పుట్టిన ప్రదేశం లుంబినికి వెళ్తున్నాం. ఈ బౌద్ధ మతం సుమారు 2500 సంవత్సరాల క్రితం నుండి ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ప్రయాణంలో నాకు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎదురయ్యాయి. అవన్నీ దాటుకుని నేను ఈ ఎత్తైన పర్వతాల మధ్య హిందూ యువరాజుగా సిద్ధార్థుని జన్మస్థానం, ఇప్పుడు యునెస్కో సైట్ లుంబినికి వెళ్తున్నాను. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. నాకైతే చూపిస్తా. లుంబిని అయితే వెళ్తున్నా అండి. పోఖ్రాన్ నుండి లుంబినికి అయితే 200 కిలోమీటర్స్ ఉంటుంది. దానిలో 160 కిలోమీటర్లు కంప్లీట్ ఘాటి అండి. ఎత్తైన పర్వతాల మధ్య నుండి అయితే మనం బస్సులో అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే టీకి అయితే బస్సు అయితే ఆపారు. 45 కిలోమీటర్స్ జర్నీ అయితే చేసాం. ప్రెసెంట్ 1 hour 30 minutes అయితే టైం అయితే పట్టింది. ఇక్కడ నుండి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అందులో 110 కిలోమీటర్లు కంప్లీట్ ఘాటి అయితే ఉంటుంది. వ్యూ పాయింట్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, సూపర్ గా అయితే ఉన్నాయి. చూసారు కదా, ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందో చూద్దాం, రండి వెళ్దాం. ఎంత బ్యూటిఫుల్ సీనరీ చూస్తున్నారు కదా, అలా ఎత్తైన కొండల మధ్యన వెళ్తుంటే జర్నీ ఎంత థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచర్ గా ఉంటుందో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే జరిగింది. నేపాల్ లో మాక్సిమం మౌంటైన్స్ అండ్ హిల్స్ మీదనే జర్నీ ఉంటుంది. ఓన్లీ 23% మాత్రమే ల్యాండ్ ఉంటుంది. పైనుండి పడుతున్న రాళ్ళు ఆగడంతో ఇంకా జేసీబీతో రూట్ క్లియర్ చేశారు. మనం ఇంకా లుంబిని ప్రయాణం అయితే ఈ మౌంటైన్స్ మధ్య నుండి సాగుతుంది. సుమారుగా 45 మిలియన్ ఇయర్స్ క్రితం ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్లుగా ఇండియన్ అండ్ యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొని ఎత్తుకు సరిహద్దులే లేనట్లుగా హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ నేపాల్లో వరల్డ్లోనే టాలెస్ట్ పీక్ మౌంటైన్ ఎవరెస్ట్ ఉంది. అంతేకాదు, వరల్డ్ టాప్ 10 టాలెస్ట్ మౌంటైన్స్ లో టాప్ 8 మౌంటైన్స్ ఇక్కడే ఉన్నాయి. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. నా కళ్ళతో చూపిస్తా. శుద్ధోధనుడు మాయాదేవి పుత్రుడైన గౌతమ్ బుద్ధుని జన్మస్థానానికి అయితే మనం ప్రెజెంట్ ఇప్పుడు వెళ్తున్నాం. ప్రెజెంట్ నేను ఇప్పుడు భైరవ్ అనే టౌన్ లో అయితే ఉన్నాను. నిన్న జర్నీ అయితే చూసారు కదా, ఎంతో అడ్వెంచరస్ గా అయితే ఉంది. నైట్ హోటల్ దగ్గరికి వచ్చేసరికి 6:37 అయితే అయింది. ఎక్కడి నుండి లుంబినికి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ బుద్ధిజం కి సంబంధించిన చారిత్రక ఆధారాలు అయితే అక్కడ ఉన్నాయి. బుద్ధ అంటే నేమ్ అనుకుంటారు. బుద్ధ అంటే జ్ఞానం తర్వాత వచ్చిన మార్పు. బుద్ధ సిద్ధార్థునికి పెంచిన తల్లి పేరు గౌతమి, గౌతమ్ బుద్ధుడిని సంబోధిస్తారు. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. గౌతమ్ బుద్ధునికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. గౌతమ్ బుద్ధుని గురించి కొన్ని విషయాలు మనం చూసుకుంటే, సిద్ధార్థుడు శాక్య వంశానికి చెందిన రాజకుమారుడు. అందుకే సిద్ధార్థుడిని శాక్యముని అని కూడా అంటారు. అతను ఒక హిందూ మతానికి సంబంధించిన వారు. మనమైతే ఫైనల్ గా లుంబిని దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. లోపల మొత్తం జరగడానికి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళు బయట ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉంటాయి. సో మనం వాళ్ళతో బ్యార్గెన్ చేసుకుంటూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అవన్నీ చూపించుకుని బయటికి తేవడానికి 150 అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ అయితే 150 అడిగారు. ప్రెజెంట్ ఒక ప్లేస్ కి అయితే తీసుకుని వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే టిక్ టాక్స్ అలాంటివి ఏం చేయకూడదు. అలానే నో ఎంట్రీ బోర్డు కూడా ఉంది. ఇక్కడ ఒక ప్యాలెస్ లాంటిది ఉంది, అందులో జ్ఞానం అయితే చేస్తారంట. ప్రెజెంట్ ఎంట్రీ అయితే లేదు దానికి. మనం ఇప్పుడు వచ్చింది ఒక రాయల్ థాయ్ మోనిస్టరీ, తెలుగులో మఠం అంటాం కదా. ఈ అద్భుతమైన బౌద్ధ విహారాన్ని థాయ్ ప్రభుత్వం నిర్మించింది. ఈ గౌతమ్ బుద్ధుడు తన రాజభోగాలను విడిచి ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీ అంటే జీవితం గురించి అనేక మార్గాల్లో అన్వేషించడం,
అందుకే సిద్ధార్థుడు 16 సంవత్సరాల వయసులో వివాహం జరిగినప్పటికీ 29 సంవత్సరాల వయసులో కూడా ఆధ్యాత్మికత జీవితాన్ని గడపడానికి తన రాజ్యాన్ని రాజభోగాలను విడిచి అనేక మార్గాల్లో అన్వేషించారు. ఇలా రాజ్యాన్ని విడిచిపెట్టిన సిద్ధార్థుడు తన 35 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం పొందారు. ఇలా జ్ఞానోదయం పొందిన గౌతమ బుద్ధుడు 6వ శతాబ్దంలో BCE అంటే ఇప్పటికి 2500 సంవత్సరాల క్రితం బౌద్ధ మతం స్థాపించారు. ఇది మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా సంబంధించిన సెంటర్. ఈ మహాబోధి సొసైటీ అనేది ప్రపంచమంతా బౌద్ధ మతాన్ని పునరుజ్జీవించడానికి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. బౌద్ధ మత ముఖ్య లక్ష్యం జ్ఞానోదయం అండ్ మోక్షం. వ్యక్తిలోని దురాశ, ద్వేషం, అజ్ఞానం పోతేనే మోక్షం వస్తుందని బౌద్ధ మతస్థులు నమ్ముతారు. ఇక్కడ బుద్ధుడు సాలా వృక్షం కింద కూర్చున్నట్లుగా విగ్రహం అయితే ఉంది. అలానే బుద్ధుడు శయనిస్తుండగా కూడా ఇంకో విగ్రహం అయితే ఉంది. మీకు ఇప్పుడైతే చూపిస్తాను. హ్యూమన్ లైఫ్ అనేది కష్టాలతో కూడుకున్నదని, ఇలా మోక్షం కలిగితే హ్యూమన్ లైఫ్ రీసైక్లింగ్ అవ్వదని అందులో మొదటి వ్యక్తి గౌతమ్ బుద్ధుడు అని నమ్ముతారు. మనం ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తుల సమ్మేళనం డిఫరెంట్ కలర్స్ తో నిండి ఉన్న కంబోడియన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. టెంపుల్ అయితే మామూలుగా అయితే లేదు. ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళకి టెంపుల్ చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. అండ్ కంబోడియన్ కంట్రీలో విష్ణుమూర్తికి సంబంధించిన అంకోర్ వాట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ టైప్ లో ఇది ఉంటుంది. ఇక్కడ మరో టెంపుల్ ద ఇంటర్నేషనల్ గౌతమి నన్స్ టెంపుల్. ఇది ఫిమేల్ బుద్ధిస్ట్ డివోటీస్ కి అంకితం చేయబడింది. ఈ బౌద్ధ మఠంలో ఆడవాళ్ళు కూడా ఉంటారండి. పురాణాల ప్రకారం చూసుకుంటే మొదటగా సన్యాసం తీసుకున్న మహిళ గౌతమ్ బుద్ధుని పినతల్లి ప్రజాపతి గౌతమి. ఇక్కడ బుద్ధ స్టాచ్యూ అండ్ స్కూల్ కూడా ఉంది. మనమైతే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు తల్లి మాయాదేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. అఖండ జ్యోతి దీపం అయితే ఉంటుంది. 24 గంటలు కూడా వెలుగే ఉంటుందండి. అలానే బుద్ధుని జన్మస్థలం కూడా ఇక్కడేనండి. నేపాల్ వీడియోస్ అయితే చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. నా వీడియోస్ మీకు వస్తాయి అండ్ నాకు అది చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ట్రై చేస్తాను. జై హింద్.